ఉప్మా అంటే చాలామందికి అంతగా ఇష్టం ఉండదు కదా! కానీ ఒక్కసారి ఇలా హోటల్ స్టైల్‌లో చేసి పెట్టండి. చాలా సాఫ్ట్‌గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా చాలా టేస్టీగా ఉంటుంది. హోటల్‌లో చేసే ఉప్మా ఎందుకు అంత మంచి టేస్ట్ వస్తుందో, ఎలా చేస్తే అదే టేస్ట్ ఇంట్లో కూడా వస్తుందో, ఏ టైంలో ఏ చిన్న టిప్ ఫాలో అయితే ఉప్మా చాలా బావుంటుందో ఈ వీడియోలో క్లియర్‌గా చూపించాను. ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా ఇదేంటి ఇంత బావుంది అనేట్లు ఉంటుంది. ముఖ్యంగా ఉదయం టిఫిన్‌కి గానీ, రాత్రి లైట్‌గా తినాలి అనిపించినప్పుడు కానీ ఇలా ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేస్తారు. అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఇవాళ మనం హోటల్ స్టైల్‌లో చాలా సాఫ్ట్‌గా, చాలా టేస్టీగా ఉండే ఉప్మా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు నిండుగా ఉప్మా రవ్వ తీసుకోవాలి. అదేనండి మనం సూజీ రవ్వ, బొంబాయి రవ్వ, తెల్ల రవ్వ అంటూ ఉంటాం కదా! అదే రవ్వ. ఈ రవ్వను ఒకే కప్పుతో కొలిచి తీసుకుంటే ఉప్మా కూడా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడెక్కాక రవ్వ వేసుకొని లో ఫ్లేమ్‌లో నెమ్మదిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా రవ్వని ముందుగానే వేయించుకోవడం వల్ల ఉప్మా చాలా మంచి రుచొస్తుందండి. అలాగే ఉప్మా కూడా చాలా సాఫ్ట్‌గా వస్తుంది. ఇలా ఏమాత్రం మాడిపోకుండా నెమ్మదిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఒక నిమిషం వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి. ఇలా రవ్వలో కరివేపాకు వేసుకొని వేయించుకోవడం వల్ల ఉప్మా చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. అలాగే చాలా కమ్మగా కూడా ఉంటుంది. ఇలా ఇంకో నిమిషం వేయించుకున్న తర్వాత ఈ రవ్వని ఒక ప్లేట్‌లో తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్పాలండి. వేయించుకున్న రవ్వని అదే కడాయిలో ఉంచకూడదు. కడాయి వేడి వల్ల రవ్వ మరీ ఎక్కువగా వేగిపోతుందండి. అలాగే కలర్ కూడా మారిపోతుంది. అందుకే ఇలా లైట్‌గా వేగిన తర్వాత ఇలా ప్లేట్‌లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉప్మాలోకి వెజిటబుల్స్ ఎలా కట్ చేసుకుంటే టేస్టీగా చాలా బావుంటుందో చూద్దాం. ముందుగా మీడియం సైజులో ఉండే ఒక ఉల్లిపాయను తీసుకొని వీలైనంత సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకుంటే ఉల్లిపాయ తొందరగా ఉడికిపోతుంది. అలాగే ఉప్మాలో కూడా చాలా బాగా కలిసిపోతుంది. తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు 2 పచ్చిమిర్చిని తీసుకొని మీ కారానికి తగినట్లుగా తీసుకోవాలి. ఇలా రౌండ్‌గా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేస్తే చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారు. ఇప్పుడు 1 ఇంచు వరకు అల్లాన్ని తీసుకొని పైనున్న తొక్క తీసేసి శుభ్రంగా కడిగి అల్లాన్ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకున్న అల్లం ఉప్మాలో చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. అల్లం ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం అన్నీ ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల ఉప్మా టేస్ట్ ఇంకో లెవెల్‌లో ఉంటుంది. ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా ఇంకొంచెం పెట్టండి అని అడిగి మరీ తింటారు. అంత బావుంటుంది. ఇప్పుడు మనం ఉప్మా ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, హాఫ్ స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ లైట్‌గా దోరగా వేగేంత వరకు నెమ్మదిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఉప్మాలో తాలింపు కాస్త బాగుంటేనే ఈ టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. అలాగే తాలింపు ఫ్లేవర్ కూడా ఉప్మాకి అసలైన రుచి తీసుకొస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక పిడికెడు పల్లీలు వేసుకోవాలి. పల్లీలను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా వేగేలా వేయించుకోవాలి. అలాగే మీకు ఇష్టం ఉంటే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. హోటల్స్‌లో చాలా సార్లు వేయరండి. కానీ ఇంట్లో చేసుకునేటప్పుడు కొద్దిగా వేసుకుంటే మరింత రిచ్ టేస్ట్ వస్తుంది. ఈ జీడిపప్పు, పల్లీలు బాగా వేగేలాగా ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి.
ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవడం వల్ల ఉప్మాలో చాలా బాగా కలిసిపోతాయండి. అలాగే మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అలాగే ఒక రెమ్మ ఫ్రెష్గా ఉండే కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఇలా వేగేంత వరకు వేయించేసుకోవాలి. ఇప్పుడు తాలింపంతా చక్కగా వేగిపోయింది కదా. మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో 3 కప్పుల వరకు వాటర్ అనేది పోసుకోవాలి. అలాగే 1 కప్పు పాలు కూడా వేసుకోవాలి. ఇలా పాలు వేయడం వల్ల ఉప్మా చాలా సాఫ్ట్గా వస్తుందండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్పాలండి. ఇప్పుడు ఈ పాలల్లో ఉప్పు అనేది వేయకూడదు. మనం ముందుగానే వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, ఆ రవ్వలో మన రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇలా రవ్వలో ఉప్పు కలపడం వల్ల పాలు విరిగిపోకుండా ఉంటాయి. ఉప్మా కూడా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఈ నీళ్లు పాలు బాగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు రవ్వని ఒక చేత్తో నెమ్మదిగా పోస్తూ మరో చేత్తో కలుపుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే ఉండలు కట్టకుండా ఉప్మా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా రవ్వ మొత్తం నెమ్మదిగా పోసిన తర్వాత ఆపకుండా ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే ఉండ కట్టేస్తుంది. రవ్వ మొత్తం వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలండి. చూడండి ఉప్మా ఎంత బాగా వచ్చిందో. చాలా సాఫ్ట్గా చాలా క్రీమీగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీకు ఇంకా కొంచెం సాఫ్ట్గా కావాలి అనుకుంటే ముందుగానే ఒక అరకప్పు వరకు వాటర్ని ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టైంలో వేసుకోవాలి అనుకుంటే వాటర్ని కొద్దిగా మరిగించి వేసుకుంటే సరిపోతుంది. కానీ వాటర్ మరీ తగ్గిస్తే మాత్రం చల్లారిన తర్వాత ఉప్మా బిగుసుకుపోతుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి చేస్తే ఉప్మా అచ్చం హోటల్ స్టైల్లో చాలా టేస్టీగా వస్తుందండి. రవ్వని నేతిలో వేయించుకోవడం, వెజిటబుల్స్ సన్నగా కట్ చేసుకోవడం, తాలింపు చక్కగా వేయించుకోవడం, పాలు వేయడం, ఇలా ప్రతి చిన్న టిప్ వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. అలా చేసుకుంటే చల్లారిన తర్వాత కూడా ఉప్మా బిగుసుకుపోకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ కదా. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయి చేస్తే అచ్చం హోటల్ స్టైల్లో చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండే ఉప్మా రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే చాలామంది పల్లీ చట్నీతో, అల్లం చట్నీతో ఇలా డిఫరెంట్‌గా తింటూ ఉంటారు. కానీ మన చిన్నతనంలో అయితే ఉప్మాని పంచదారతోనే తినేవాళ్ళం కదా. ఆ టేస్ట్ ఎంతమందికి గుర్తుందో కమెంట్ చేయండి. ఇప్పుడు మీరు ఉప్మాని ఏ కాంబినేషన్‌లో తింటారో కూడా కమెంట్‌లో చెప్పండి. నేనైతే ఈరోజు ఈ ఉప్మాని చాలా రోజుల తర్వాత పంచదారతో సర్వ్ చేశాను. ఇలా ఈజీగా ఉండే ఈ ఉప్మా రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.